మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా? ప్రస్తుతం ఇది మొత్తం అంతర్జాతీయ మీడియాలో వస్తున్న చర్చలు, విశ్లేషణలు, భయాలు. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, మరోపక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతాను అని ట్రంప్ ప్రమాణం చేసి మరీ ఎలక్షన్స్లో గెలిచి ఇప్పటి వరకు ఆ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. ఆ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. మరోపక్క ట్రంప్ వెనిజులా అధ్యక్షుణ్ణి ఎత్తుకురావడం, ఇంకో పక్క ఇరాన్లో జరుగుతున్న చాలా గొడవలు, సంక్షోభం దిశగా ఇరాన్ వెళుతూ ఉండడము, ఇరాన్కు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న స్టేట్మెంట్స్ ఇంకా ఎస్కలేషన్ ని పెంచుతూ ఉన్నాయి. మరోపక్క చైనా విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, మరోపక్క భారత్ విషయంలో అంటే మరీ వేరే దేశాలతో పోల్చితే భారత్ విషయంలో చాలా తక్కువగానే స్పందిస్తున్నాడు కానీ టారిఫ్ పెంచుతా అని మాట్లాడుతూ ఉండడం, ఇట్లా రకరకాల ప్రకటనలు. దీనికి తోడు గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటాము అని చెప్పి ఇండైరెక్ట్ గా మాట్లాడడము, గ్రీన్లాండ్లో ఉన్న ప్రజలకు ఒక్కొక్కరికి $1,00,000 పడేస్తాము, అమెరికాతో కలుస్తామని చెప్పండి అని చెప్పి అనడము, గ్రీన్లాండ్ మాకు అమ్మండి అని ట్రంప్ అనడము, డెన్మార్క్ ట్రంప్ విషయంలో చాలా సీరియస్ గా మాట్లాడడము, ఇట్లా అంతర్జాతీయంగా ఒక రక్త రంబోలా లాగా తయారయ్యింది. అంటే మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అన్న పెద్ద ప్రశ్న ప్రజలందరి లోపల మెదులుతోంది. మరోపక్క ఒక రష్యాకు చెందింది అని చెప్తున్నటువంటి ఒక పడవ, దాన్ని ట్రంప్ స్వాధీనం చేసుకోవడము, రష్యా ట్రంప్కు వార్నింగ్ ఇవ్వడము, మరోపక్క మాస్కో మీద బాంబు దాడికి బెదిరింపులు, మరోపక్క వెనిజులాలో రెజీమ్ మార్పు, ఇట్లా రకరకాల ఘోరమైనటువంటి సమస్యలు ప్రపంచంలో నిండి ఉన్నాయి. మరి ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అంటే మీడియా గాని విశ్లేషకులు గాని భయపెడుతున్నప్పటికీ వరల్డ్ వార్ 3 అనేది అంటే ఈ 2026లో అందాం త్వరలో వచ్చే అవకాశం చాలా తక్కువ. డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులు చాలా చేశాడు. ఇరాన్ విషయంలో చేశాడు, అప్పట్లో ఉత్తర కొరియా మీద చాలా బెదిరింపులు చేశాడు. ఇది ఫస్ట్ టర్మ్ తను వచ్చినప్పుడు. కానీ మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందా? రాలా. ఇప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ రాజకీయ రెటారిక్ అనేది చేస్తున్నాడు. అంటే బెదిరింపు, రాజకీయపరమైన బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. ఆర్థిక ప్రయోజనాలు అంటే ఆయిల్ కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు. సో ఇలాంటి వాటి గురించి డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా కింద మీద అయిపోతూ రకరకాల దేశాలను ఇబ్బంది పెడుతూ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థం అవుతోంది. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ రెటారిక్ రష్యా, చైనా, ఇరాన్ లాంటి దేశాలు సమిష్టిగా స్పందించాయనుకోండి, కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి స్పందించాయనుకోండి, అప్పుడు ఎస్కలేషన్ ప్రమాదం అనేది పెరుగుతుంది. అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా అన్నటువంటి ప్రశ్న మనం బలంగా వేసుకోవచ్చు. ఇప్పటివరకు రష్యా, చైనా, ఇరాన్ లాంటి దేశాలు కలిసికట్టుగా సమిష్టిగా అమెరికా పట్ల స్పందించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, వెనిజులాలో ట్రంప్ చర్యలు చేపట్టి వెనిజులా అధ్యక్షుణ్ణి, అతని భార్యను ఎత్తుకొచ్చిన తర్వాత చూస్తే చైనా, రష్యా ఈ రెండు కలిసికట్టుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటాయి అన్న భయాలు పెరిగాయి. అయితే ఒకవేళ చైనా, రష్యా కలిసికట్టుగా వచ్చిన అంతర్జాతీయ చట్టాలు, నాటో ఇవన్నీ ఆ యుద్ధాన్ని అడ్డుకుంటాయి. నాటోలో ఉన్నటువంటి అత్యంత బలమైన దేశాలు అన్నీ కలిసి ఆ యుద్ధాన్ని అడ్డుకుంటాయి. ఆ విషయం కూడా రష్యా, చైనా వాళ్ళకి తెలుసు. సో మూడో ప్రపంచ యుద్ధం రావాలి అంటే కేవలం అమెరికా ఒక్కటే జూలు విదిలిస్తే సరిపోదు. అవతల వైపు నుంచి కూడా జూలు విదిల్చేవాళ్ళు, పంజా దెబ్బ కొట్టేవాళ్ళు రంగంలోకి దిగితే తప్ప మూడో ప్రపంచ యుద్ధం అనే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా అండి అనవసరమైనటువంటి ఎస్కలేషన్స్ పెరగడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కారణం అవుతున్నప్పటికీ మూడో ప్రపంచ యుద్ధం రాదు. అయితే ఈ టెన్షన్స్ తగ్గించడానికి చాలా కీలకమైన చర్యలు అవసరం. డిప్లొమసీ, చర్చలు ఇవన్నీ చాలా అవసరం. ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలి అని పదే చెప్తున్నాడు. కానీ ఇది సమర్థవంతమైన చర్చల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శాంతి సమావేశాలు, మన భారతదేశం లాంటి దేశాన్ని మధ్యవర్తిగా కూర్చోబెట్టి అలాగే మరికొన్ని దేశాలను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సహాయం తీసుకొని శాంతి సమావేశాలు, చర్చలు ఇవన్నీ చేస్తే తప్ప రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆగదు. సో అవి జరగాలి అని చెప్పి మనం కోరుకుందాం. అలాగే అంతర్జాతీయ సంస్థల జోక్యం ఒకసారి తీసుకొని చూస్తే ఐక్యరాజ్య సమితి కాళ్లు విరక్కొట్టినట్టుగా కూర్చొనుంది. బలమైనటువంటి పాత్ర పోషించాలి ఐక్యరాజ్య సమితి. అదే ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సమస్య. అలాగే నాటో కూడా. ఇవన్నీ అండి ఇలాంటి ఆక్రమణలను వీటన్నిటిని నిరోధించాలి. అలాగే ట్రంప్ కెనడా మీద కొన్ని నెలల క్రితం చేసినటువంటి కామెంట్స్, అంటే 51వ రాష్ట్రంగా అమెరికాలో ఉండండి అని చెప్పి మాట్లాడడము, డెన్మార్క్ విషయంలో ట్రంప్ చేస్తున్నటువంటి ప్రతిపాదనలు, అంటే గ్రీన్లాండ్ కొనేస్తాను అని చెప్పి, వీటన్నింటినీ చాలా స్ట్రాంగ్ గా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఇతర దేశాలు ఖండించాలి. ఇవన్నీ కూడా అండి ఎస్కలేషన్ ను తగ్గిస్తాయి.
లేకపోతే ఏమవుతుందంటే ట్రంప్ మా దేశం జోలికి రావట్లేదు కదా, వేరే దేశం గురించి మాట్లాడుతున్నాడు కదా అని ఊరుకుంటే తర్వాత వాళ్ళకు కూడా సమస్య వస్తుంది. ముఖ్యంగా నాటోలో ఉన్నటువంటి దేశాలు బలమైనటువంటి ఒత్తిడి అమెరికా మీద తీసుకురావాలి. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తీసుకురావడము, శిక్షలు విధించడము, టారిఫ్లు అనడము ట్రంప్ ఇవి చేస్తున్నాడు. వీటన్నింటినీ ఎంత త్వరగా ఆయన తగ్గించుకుంటే అంత త్వరగా ఎస్కలేషన్ మోడ్ అనేది ప్రపంచంలో తగ్గుతుంది. కానీ ఇప్పట్లో ట్రంప్ ఎస్కలేషన్ మోడ్ తగ్గించే విధంగా అయితే కనిపించట్లేదు. ప్రపంచం కూడా అండి సమిష్టిగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు ఒకటి కాకుండా చూడడం అనేది ట్రంప్ చేయలేకపోతున్నాడు. ట్రంప్ చేసినటువంటి చర్యల వల్ల మామూలుగా ఎనిమీస్గా ఉండేవాళ్ళు, లేదు ఒకరి పట్ల ఒకరు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా క్లోజ్ అయిపోతున్నారు. మీరు చూడండి, ట్రంప్ చేసినటువంటి వ్యవహారం వల్ల భారత్, చైనా కూడా చాలా దగ్గర అవుతూ ఉన్నాయి. నిజానికి ట్రంప్ ఏం చేయాలనుకున్నాడంటే ప్రపంచం నుంచి చైనాను ఏకాకిం చేయాలి అనుకున్నాడు. అదే ఆయన లక్ష్యం సెకండ్ టైం వచ్చినప్పుడు. కానీ ఆయన చేస్తున్నటువంటి చర్యల వల్ల చైనాకు వేరే వేరే దేశాలు కూడా దగ్గర అవుతూ ఉన్నాయి. భారతదేశానికి కూడా నాటోలో ఉన్న కొన్ని దేశాలు చాలా చాలా దగ్గర అవుతూ ఉన్నాయి. సో ట్రంప్ అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. నిజంగా అండి భారతదేశము, బ్రెజిల్ ఈ రెండు దేశాలు మాత్రం ప్రపంచంలో ప్రస్తుతం న్యూట్రల్ రోల్ పోషిస్తూ ఉన్నాయి. న్యూట్రల్ రోల్ పోషిస్తున్న ఈ రెండు దేశాల మీద కూడా ట్రంప్ కక్ష కట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే డైరెక్ట్ గా రావట్లేదు, స్టేట్మెంట్స్ ఇవ్వడాలు ఇవన్నీ చేస్తున్నాడు. ఆయుధాలు నియంత్రించే ఒప్పందాలు ప్రపంచంలో జరగాలి. న్యూక్లియర్ ఆయుధాల మీద కొత్త ఒప్పందాలు పునరుద్ధరించడం లాంటివి జరగాలి. ట్రంప్ ఏం చేశాడంటే ఆయన వచ్చాక ముఖ్యంగా అండి న్యూక్లియర్ ఆయుధాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు, ఎవరూ న్యూక్లియర్ ఆయుధం ప్రయోగించకుండా ఉండే విధంగా చూసుకోవడము, న్యూక్లియర్ టెస్టులు ప్రపంచంలో ఎవరూ చేయకుండా ఉండే విధంగా చూసుకోవడము, ఇలాంటివన్నీ బలంగా ఇంప్లిమెంట్ చేస్తేనే భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం సమీపంలో రాకుండా అడ్డుకునే అవకాశాలు ఉంటాయి. ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు ప్రపంచంలో టెన్షన్స్ పెంచుతున్నప్పటికీ మూడో ప్రపంచ యుద్ధం అతి త్వరలో వచ్చే సంకేతాలు అయితే లేవు. మీడియా చేస్తున్నటువంటి హైప్, మీడియా క్రియేట్ చేస్తున్నటువంటి భయాలు మాత్రమే. చరిత్రలో అండి ఇలాంటి బెదిరింపులేవి యుద్ధాలకు దారి తీయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వార్ ఉంది. కోల్డ్ వార్కి దారి తీసాయేమో కానీ రెండు దేశాల మధ్య, ఇప్పుడు అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ దాదాపు 4 దశాబ్దాలుగా నడిచింది. యుద్ధం ఎప్పుడు జరగలేదు. మీరు డైరెక్ట్ గా అమెరికాకు, రష్యాకు ఇంతవరకు ఎప్పుడు యుద్ధం జరగల. పైగా ఇప్పుడు అణువాయుధాలు ఉన్నాయి. అసలు ప్రపంచంలో అత్యధికంగా అణువాయుధాలు ఉన్నటువంటి దేశం రష్యా. రష్యా దగ్గర దాదాపు 5,900 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అమెరికా దగ్గర కూడా దాదాపు కొంచెం తక్కువ అనుకోండి, 5,000కు పైగానే అమెరికా దగ్గర కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అలాగే మన భారతదేశం దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, యూకే దగ్గర ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. ఇట్లా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నటువంటి దేశాలు అఫ్కోర్స్ సింగిల్ డిజిట్ నెంబర్లో ఉన్నప్పటికీ ఈ దేశాలలో మనం మర్చిపోయాం, చైనా దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఈ దేశాలలో ఏ దేశాలైనా సరే మూడో ప్రపంచ యుద్ధం లోపలికి దిగేంత రేంజ్లో, లేదు మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేంత రేంజ్లో ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, ప్రపంచ వినాశనం అనేది తప్పదు. మొత్తం వరల్డ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సిస్టమ్ మొత్తం మారిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. సో అందుకని రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినటువంటి స్టార్ట్ అయిన టైంకి ఎవరి దగ్గర అణ్వాయుధాలు లేవు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే టైంకి అమెరికా దగ్గర అణ్వాయుధం ఉంది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇప్పటికీ చూస్తే 8-9 దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. సో ఇప్పుడు అంత ఈజీగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. మహా అయితే 2 దేశాల మధ్య యుద్ధాలు ఉంటాయి, కొట్టుకు సస్తూ ఉంటాయి. అందులో సగం అమెరికా వాడు గిల్లిన గిల్లుడు, లేదు మధ్యాసియా దేశాలలో రగులుతూ ఉన్నటువంటి కొన్ని ముస్లిం దేశాలున్నాయి. చూసాం మనం, సిరియా కానీ, ఆ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కానీ, వాళ్ళకు అండగా ఉండే ఇరాన్ కానీ, లేదు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని తీవ్రవాద గ్రూపులు ఏ భారతదేశం లోపలికి వచ్చి అమాయకులను పొట్టన పెట్టుకోవడాలు, పహల్గామ్ సంఘటన మనం చూసాం. అలాంటివి ఏమన్నా జరుగుతూ ఉన్నప్పుడు ఆపరేషన్స్ జరిగితే జరగవచ్చు. అలాంటివి 2 దేశాల మధ్య యుద్ధాలుగా కూడా పరిణమించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే, వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటే, హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ లోపలికి చొరబడి అక్టోబర్లో 2023 ఇష్టం వచ్చినట్టుగా అమాయక ప్రజలను కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ఊరుకోలేదు. మొత్తం హమాస్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గాజా స్ట్రిప్లో వాళ్ళందరినీ నేలమట్టం చేసి చీల్చి చెండాడేంత వరకు ఊరుకోలేదు. కానీ ప్రపంచం అంతా లాస్ట్కి ఇజ్రాయెల్ని తిట్టడం మొదలెట్టింది. ఆఖరకు అమెరికాలో యూనివర్సిటీలలో చదువుకుంటూ ఉన్నటువంటి మన తెలుగు ఆరిజిన్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇజ్రాయెల్ని తిట్టడం మొదలుపెట్టాయి. అంటే అమెరికాలోనే ఎంత హిపోక్రసీ ఉందో మీరు ఆలోచించండి. అమెరికానేమో ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇస్తుంది, సహాయం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను అంతం చేయండి అని చెప్తుంది. అవసరమైతే అమెరికా కూడా రంగంలోకి దిగుతుంది. కానీ మరోపక్క అమెరికాలోనే ఉన్నటువంటి వాళ్ళు, యూనివర్సిటీలలో ఉండే విద్యార్థులు, అసలు వాళ్లకు యూదు మతంతో సంబంధం లేదు, ముస్లిం మతంతో సంబంధం లేదు, ఇజ్రాయెల్తో సంబంధం లేదు,
ముస్లిం దేశాలతో సంబంధం లేదు. భారతదేశం ఆరిజిన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యార్థులు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు పాజిటివ్గా, ఏది హిందువులు కూడా అమెరికాలో మాట్లాడినటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. అంటే ఫైనల్గా ఏదో ఒకటి చేసి మొత్తానికి ఇజ్రాయెల్ ఆ పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగకుండా ఉండే విధంగా ఆపే ప్రయత్నం చేశారు. ట్రంప్ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గానే ఆపగలిగాడు. అది ఎంతసేపు లేండి, అమెరికా ఆయుధాలు ఇవ్వడం మానేసింది ఇజ్రాయెల్కు అంటే ఆపేస్తారు. లేదు అమెరికా స్ట్రాంగ్గా బలంగా ఇజ్రాయెల్కి చెప్పింది అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఆపుతారు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒకప్పట్లాగా ప్రపంచం ఇప్పుడు లేదు. ఉంటే గింటే ఏ రెండు దేశాల మధ్యనో యుద్ధాలు ఉంటాయండి. అవి కూడా భారతదేశం లాంటి నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు ఉంటే ఆపరేషన్ సింధూర్ లాగా కరెక్ట్గా ఎస్కలేట్ అవ్వకుండా ఎక్కడ ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసి దానికి కామా పెట్టడము, లేదు మూర్ఖపు దేశాలు ఉన్నాయనుకోండి సంవత్సరాల తరబడి కొట్టుకు సస్తూ ఆర్థికంగా పతనమవుతూ ఉండడము, ఇది జరుగుతూ ఉంటుంది. దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీదే పడుతుంది. అది మూడో ప్రపంచ యుద్ధం కంటే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. పెట్రోల్ రేట్లు పెరగడాలు, ఉద్యోగాలు పోవడాలు, అంతకుమించి మూడో ప్రపంచ యుద్ధం జరగదు. అసలు ప్రపంచ యుద్ధం అంటే ఏంటో తెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం ఎందుకు జరగదో మరింత బాగా అర్థమవుతుంది. తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.